అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ముందుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దానికి మీరు కూడా మాతో పాటు క్యాండిడేట్లుగా అలాగే అధికారులుగా అన్ని రకాలుగా మీరు కూడా ఎన్నికల్లో చాలా కష్టపడి మంటెంట్లో కూడా మీరు కవరేజ్ చేసి పార్టీలకి అలాగే అభ్యర్థులకి అందరికి కూడా మీరు మీ సహాయ సహకారాలు అందించారు. ఎలక్షన్ని సక్రమంగా అద్భుతంగా కవరేజ్ ఇచ్చారు. మీ అందరికి కూడా ఎన్డీఏ కూటమి తరఫున మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తరఫున, మా యువ నాయకులు నారా లోకేష్ గారి తరఫున, అందరి తరఫున పేరు పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ముందుగా ఈరోజు ఉత్తరాంధ్ర రిజల్ట్ రాకముందు 2 days బిఫోర్ ఇదే సీట్లో ఇక్కడే మనం మాట్లాడుకున్నాం. ఉత్తరాంధ్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి మీద మంచి నమ్మకంతో ఉన్నారు. అభ్యర్థులకు భారీ మెజార్టీ వస్తుంది. 2 సీట్లు తప్ప అన్ని సీట్లు కూడా ఎన్డీఏ కూటమి గెలవబోతుందని చెప్పి ఆ రోజు నేను చెప్పాను. ఆ రోజు సహజంగా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, ఒక ఎంపీ అభ్యర్థిగా వస్తుందని కొంతమంది చేయొచ్చు. కానీ ఈరోజు అదే ఫలితాలు రావడం ఆనందం కలిగించింది. ప్రజలు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిని గెలిపిస్తారని నమ్మకం ఉన్నప్పటికి కూడా ఇంత భారీ మెజార్టీ ఉత్తరాంధ్రకి చూడడం అనేది చాలా నమ్మకాన్ని, బాధ్యతను కూడా పెంచింది. ఈరోజు 4 ఎంపీలని, 32 ఎమ్మెల్యేలని ఎన్డీఏ కూటమికి ఇవ్వడం మంచి పరిణామం. ఈరోజు ఉత్తరాంధ్ర అంటే ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చారు, స్థానాన్ని ఇచ్చారు. ఈరోజు మొన్ననే ఎన్డీఏ కూటమి శాసనసభ పక్ష నాయకుడిగా ఆయన ఎన్నుకున్న సందర్భంలో వారు మాటల్లో కూడా చెప్పారు, విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా ప్రకటించడం, ఆర్థిక రాజధానిగా మేము ఆ నగరానికి ఎంత పేరు ఇవ్వాలో ఇస్తామని చెప్పేసి వారు ప్రకటించడం ఆనందం కలిగింది. ఉత్తరాంధ్ర పౌరుడిగా నేను చాలా గర్వపడుతున్నాను, వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ నగరం పట్ల ఆయనకున్న మమకారం మనం చూసాం. ఆ రోజు ఉదూ తుఫాన్లో వారు ముఖ్యమంత్రిగా అసలు రాని ప్లేస్లో కూడా, ఎందుకంటే భద్రతా దళాలు కానీ అధికారులు కానీ అసలు రావడానికి వీల్లేదన్నా సరే వారు బై రోడ్ వచ్చి ఈరోజు ఈ నగరాన్ని ఎంతగా ఆ క్షణాల్లో మనం చూసాం. అప్పటి నుంచి ఏ అభివృద్ధి కార్యక్రమం ఐటీలో కానీ వారు మంచి స్థానం ఇచ్చారు. ఈరోజు కూడా వారు మాటల్లో విశాఖ నగరాన్ని, ఉత్తరాంధ్రని ఏ విధంగా డెవలప్ చేయాలో వారు చెప్పినప్పుడు నేను ప్రత్యక్షంగా ఉన్నాను. అక్కడ చాలా ఆనందం కలిగింది. అందుకే ఈరోజు ఈ ప్రెస్ మీట్ చెప్పి మీ ద్వారా పెట్టి, మీ ద్వారా వారికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఉత్తరాంధ్ర పౌరుడిగా వారు ఈరోజు ఉత్తరాంధ్ర సంబంధించిన అభివృద్ధి అంతా కూడా ఎలా చేయాలి, ఏం చేయాలని డిస్కషన్ చేశారు. చాలా ఆనందం కలుగుతుంది. అలాగే చాలామందికి నా టికెట్లు ఇచ్చినప్పుడు కానీ, అలాగే మంత్రులు ఇచ్చినప్పుడు కానీ, అలాగే ప్రతి విషయంలో కూడా ఉత్తరాంధ్రకి ప్రయారిటీ ఇస్తూ, గౌరవిస్తూ, ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి కూడా మనకి ఉత్తరాంధ్రకి ఇచ్చారు. చాలా ఆనందం కలుగుతుంది. ఇప్పుడు కూడా ఉత్తరాంధ్రలో ఏ ప్రయారిటీ ఉన్నా ఫస్ట్ ప్రయారిటీ ఉత్తరాంధ్రకి ఇచ్చి వారు శ్రీకారం చుడుతున్నారు. చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మాకు బాధ్యత పెంచారు. చాలామంది ఈ మెజార్టీ ఇచ్చి ఓ రకమైన ఆనందాన్ని కలిగించి మాకు నాయకుడు కూడా మొన్ననే మా ఎంపీల సమావేశంలో కానీ, లేదంటే ఎమ్మెల్యేల సమావేశంలో కానీ మాకు ఇటుబాటు చేసిన విషయం ఒకటే మీకు ప్రస్తావన చేసుకోవాలి. నాయకుడంటే కక్ష సాధింపు, నాయకుడంటే బెదిరింపులు అని కాకుండా, నాయకుడంటే ప్రేమ, అభిమానాలు, ప్రజల పట్ల ఎలాగుండాలి, ప్రజలతో ఏ రకంగా మెలుగుకోవాలి, మనకు అవకాశం ఇచ్చారంటే అది పదవి కాదు బాధ్యత అని చెప్పే విధానం కానీ మేము చాలా ఆనందం కలిగింది. వారు చెప్పే విధానం చూస్తే ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ, కార్యకర్త కానీ, లేకపోతే ఎన్డీఏ కూటమి సభ్యులు కానీ ఏ రకమైన
ఇలాంటి ఇబ్బంది పడకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రజా సంక్షేమాన్ని, ప్రజా హితి కోరే వ్యక్తులు అవ్వాలని వారు చెప్తున్నప్పుడు ఆనందం కలిగింది. నాయకుడు అంటే ఇలా ఉండాలి, నాయకత్వం అంటే ఇలా ఉండాలి, ప్రజలు కోరుకునే ప్రభుత్వంలో ఉన్న నాయకత్వాన్ని వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఇలా ఉంటారు మాకు తెలిసినప్పుడు కూడా మరికొద్ది లోతుగా మేము ఆలోచిస్తుంటే ఇలాంటి నాయకత్వం రాష్ట్రానికి అవసరం. బహుశా అందుకేమో ఈరోజు ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి పదవి అవసరం లేదు, మాకు ఆయన నాయకత్వం కావాలని దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్స్ కూడా వచ్చి వాళ్ళు ఈరోజు ఇంత భారీ మెజార్టీ ఇవ్వడం, ముఖ్యంగా మహిళలు, యువత, రైతాంగం అందరూ కూడా ఏకదాటిపై వచ్చి ఇంత మెజార్టీ ఇచ్చే సందర్భాలు మేము ఆనందం కలిగించాయి. అందుకే ఆ నాయకుడి మీద నమ్మకం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అవ్వకపోవచ్చు, కానీ ఒక అడ్మినిస్ట్రేటర్, ఒక విజనరీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఒక త్యాగం చేసేవారు ఇచ్చే సపోర్ట్ని, అలాగే బీజేపీ అధినాయకుడు మోడీ గారు, ప్రధానమంత్రి గారు వారి సహకారం ఈ రాష్ట్రానికి అవసరమని వారు మద్దతు ఇవ్వడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రధానికం ఖచ్చితంగా ఈ ఎన్డీఏ కూటమి కలయిక భావితరాలకు మంచిదైన ఆలోచనతో మంచి మెజార్టీ ఇచ్చి మాకు గౌరవించారు. అందుకు చాలా ఆనందం కలుగుతుంది. 100% ఈరోజు ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో ఆ ఏర్పాటు చేసే విధానాన్ని మేము ప్రజాప్రతినిధులుగా మేము కూడా అదే బాధ్యత తీసుకొని ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వారు నాయకులు సలహాలు, సూచనలు, వారు ఆదేశాలు పాటిస్తూ ఉత్తరాంధ్రని గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు చూశారు, ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు చూస్తారు. ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ఉన్న ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా ఒక పారదర్శకంగా ఉన్నారు, ఒక డిసిప్లిన్గా ఉన్నారు, ఒక బాధ్యత ఉన్నారనే ఒక పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటామనేది మేము మీ ద్వారా ప్రజలకు మేము విన్నవించుకుంటున్నాం. ఈరోజు కొంతమందిని చూశాను పత్రికలో, ప్రభుత్వం ఏర్పాటు కాలేదు, ప్రభుత్వం ఏర్పాటు కాకముందే విమర్శలు స్టార్ట్ చేశారు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రజాపక్షాన్ని మీరు పోరాటం చేయండి, ఆహ్వానిస్తాం. ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించండి. ఈరోజు పక్కన ఉన్న నవీన్ పట్నాయక్ గారు, వారు ఎంత సీనియర్, ప్రభుత్వం ఏర్పాటు అయితే ప్రతిపక్ష నాయకుడిగా హుందాగా వచ్చి వారు ఆ ప్రభుత్వానికి ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి వచ్చారు. మన నాయకుడు, మన ప్రతిపక్ష నాయకుడు ఆహ్వానం వచ్చిన కనీసం మనం చూసాం పత్రికల్లో, టీవీల్లో చాలామంది నాకు అడుగుతున్నారు, మిత్రులందరూ కూడా, ఈ రాష్ట్రం హుందాతనాన్ని, ప్రతిపక్ష హుందాతనాన్ని, గౌరవాన్ని ఇబ్బంది కలిగించే పరిస్థితి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు కూడా ఇప్పుడే అశోక్ గజపతి గారు మాటలో మాట చెప్పారు. ఆ రోజు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నప్పుడు ఆహ్వానం వస్తే నన్ను పంపించి ఎన్టీ రామారావు గారు నన్ను ప్రతిపక్ష గౌరవంగా పంపించి బొకేస్ ఇచ్చి ముఖ్యమంత్రి గారికి గౌరవించమని చెప్పేసి అన్నారు. అంటే సాంప్రదాయం ఉన్న విషయాలు కూడా మనం ప్రస్తావన చేసుకోవాలి. అది ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో, ఏదో అయిపోతుంది, దాడులు జరిగిపోతున్నాయి, ఇబ్బంది అయిపోతుందనే మాటని మీరు ప్రస్తావన చేసి, ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, మనం ఏది మాట్లాడినా, ఏది డిస్కస్ చేసినా అదంతా ఓకే అనుకుంటే అయ్యే పని కాదు. ప్రతి మాటల్లో, ప్రతి నడవడికల్లో మనం చేసే ప్రతి పనిని కూడా ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా లేకపోతే ఒక ప్రజాప్రతినిధిగా ప్రతిదీ గమనిస్తున్నారు. మీరు చూడండి, దాడులు లేకపోతే ప్రేరణ చేసే వ్యవహారం తెలుగుదేశం పార్టీకి కానీ ఎన్డీఏ కూటమికి ఉండదు. మేము చూసేది ప్రజాపక్షం, ప్రజల కోసం ఆలోచించే విధానం. మా నాయకుడు కూడా, ఎందుకంటే మా నాయకుడు డిపాజిట్ చేసే పరిస్థితి మేము చూసాం. అలాగే ఈరోజు మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఏవో దాడులు జరిగిపోతున్నాయి, మేము రాష్ట్రపతి ఫిర్యాదులు చేస్తున్నాం, గవర్నర్ ఫిర్యాదులు చేస్తున్నామని మాట్లాడారు. నేను లోతుగా పోని కానీ ఆత్మపరిశీలన చేసుకొని మీరు ప్రభుత్వాన్ని, మీకు ఒక బాధ్యత గల ఒక పార్టీగా మీరు కూడా సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉందని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అది ప్రజా ఆమోదం ఉండాలని మేము కోరుకుంటూ ఈరోజు ఈ ఉత్తరాంధ్ర ప్రధానికి ఇచ్చిన భారీ మెజార్టీని, గౌరవాన్ని మేము స్వీకరిస్తూ ఖచ్చితంగా 5 ఏళ్ళు మేము ప్రజాక్షేత్రంలో మేము ఏదైతే గతంలో మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడిగి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమనేది రిక్వెస్ట్ చేశామో అదే అంకుట దీక్షతో, అదే నియమాలతో మేము దీక్షగా తీసుకొని 5 ఏళ్ళు మేము ముందు సేవ చేయడానికి ఉంటామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఫలితాలు వెలువడిన వెంటనే కూటమి కక్షపూరిత చర్యలు మొదలుపెట్టిందనేది కూడా వైసీపీ నేతల ఆరోపణ. రెండింటికి మీ ఆలోచన? ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా జనంలోకి వెళ్ళాలి, జనం తీర్పు తీసుకోవాలి. సహజంగా వారు వెళ్ళడం వారి ఇష్టం, వారి పార్టీకి. మేము అక్కడ ఏమంటామంటే, నా వరకు కక్ష సాధింపు సిరీస్ స్టార్ట్ అయ్యిందని మాట్లాడినాం, అది ఖండిస్తున్నాం. బాధ కలిగిస్తుంది ఆ మాటని. ఎందుకంటే ఒక బాధ్యత గల ప్రతిపక్షంలో
ప్రతిపక్షవాద ప్రజలు మీకు ఇవ్వనప్పుడు కూడా ఒక పార్టీకి నాయకత్వం వహిస్తున్న మీకు ప్రతిపక్ష పాత్ర ఎలా ఉండాలి, ఏ సందర్భాల్లో మాట్లాడాలి, ఎలాగ పబ్లిక్ని అంటే డైవర్ట్ చేసే వ్యవహారం చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ 5 కోట్ల ఆంధ్రులు చాలా ఆనందంతో గౌరవంతో ఈ రాష్ట్రంలో ఏదైతే మేము కోరుకున్నాం బలంగా ఈ ప్రభుత్వం వచ్చిందో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారనే ఒక ఆనంద సమయంలో మీరు డైవర్ట్ చేసే వ్యాఖ్యలు చేయడం వల్ల మీరే తగ్గుతారు తప్ప ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రజా ప్రయోజనాలు ముఖ్యమైన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది కనుక ప్రజలు మేలుకి చేసే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నాం ట్రాఫిక్ నిబంధనలు కూడా వారు ట్రాఫిక్లో కూడా నిన్న వచ్చారు, ఎక్కడ కూడా ఆంక్షలు విధించొద్దని చెప్పి పదే చెప్తున్నారు. నిన్న కూడా కొంతమంది సోదరులు పోలీస్ సోదరులు కూడా డేరాలు పెట్టారని చెప్పేసి మనం చూస్తున్నాం. పరదాలు పెట్టొద్దని స్వయంగా చెప్పారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే వన్ బై వన్ వారికి అలవాటు అవ్వచ్చు. సహజంగా ఏంటంటే వారు చెయ్యాలని కాదు, అలవాటుగా చేయొచ్చు. కానీ అవన్నీ కూడా బ్రేక్ అవుతున్నాయి. 100% ప్రజా క్షేత్రంలో వెళ్ళడం తప్పు. మేము పట్టం వెళ్ళాలి, వెళ్ళకపోతే ఎక్కడవుతుంది, వెళ్ళాలి అవసరం. ఎందుకంటే మేము ప్రతిపక్షాన్ని గౌరవించే ప్రభుత్వం మా నాయకత్వం. వెళ్ళాలి, ప్రశ్నించాలి, కానీ ప్రశ్నించే విధానాన్ని తప్పడుతున్నాం. ప్రశ్నించమని ప్రశ్నించకూడదు. ప్రభుత్వం ఏర్పాటు కాకముందు మీ ప్రశ్నలు చేసి ఏదో డైవర్ట్ చేసే ఆలోచన వస్తే ప్రజలు గమనిస్తారు. అందుకే మేము ఇప్పుడు కూడా అంటే ప్రజల ఆలోచనల్ని ప్రజల విషయాల్ని అర్థం చేసుకొని మేము మాట్లాడతాం. ప్రజల కోసం ఆలోచించే మనుషులు కనుక మా నాయకుడి కానీ మేము కానీ ఆ లైన్లో వెళ్తాం తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. అలాగేని కాదమ్మా, ఇప్పుడు యువకుడు ఉత్సాహవంతుడు, నాలెడ్జ్ పర్సన్, సహజంగా యువకులు రావాలని ప్రతి పార్టీ కూడా పిలుపునిస్తుంది, యువతను ప్రోత్సహించాలని. ఈరోజు ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు యాక్చువల్గా వారు కూడా 83 నుంచి కూడా వారి తాతగారి నుంచి కూడా రాజకీయ పరంగా వారు అక్కడ కార్యక్రమాలు అంటే ప్రజాసేవలో ఉన్నారు. ఈరోజు శ్రీనివాసరావు గారికి అవకాశం వచ్చింది. కొంతమంది కొన్ని రంగాలు వస్తాయని చెప్పాయి కదా. ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారి చరిత్ర తిరగేస్తే కలిసేటప్పుడు ఆయన వ్యక్తిని పార్టీ నియమించి వారు కూడా గౌరవించడం కూడా. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే అశోక్ గజపతిరాజు గారే నా ఎలక్షన్ దగ్గరుండి చేశారు. టోటల్ ప్రపోజల్గా వారు సంతకం పెట్టారు, నామినేషన్ దగ్గరుండి వేయించారు. వారి ఆఫీసులో వాళ్ళ ఇంట్లో ఒక ఆఫీస్ రూమ్ నాకు ఇచ్చి మొత్తం పేపర్ వర్క్ అంతా చేయించి దగ్గరుండి చేయించి ఒక అడ్వకేట్ని పెట్టి చేయించారు. అంటే ఇది రొటీన్గా జరుగుతుంటుంది. అక్కడ ఒకరికి ఇవ్వకూడదు, ఇక్కడ వస్తారని కాకుండా అది సహజంగా పార్టీలో జరుగుతుంటాయి. ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చే అవకాశం అది ఉందాతనాన్ని మనం మా పార్టీలో కానీ ఎస్పెషలీ అందరూ కూడా స్వీకరిస్తారు దాన్ని. థ్యాంక్ యూ. అధ్యయనం చేస్తున్నారు ఎన్డీఏ కూటమి. ఈరోజు ప్రతి నిర్ణయాలు కూడా కూర్చొని చేసే ఇది. ఉత్తరాంధ్రకు సంబంధించి ఈ గతంలో ఏ నష్టం జరిగింది, లేకపోతే ఉత్తరాంధ్రకి ఏ మాటలు హామీలు ఇచ్చాం, అవన్నీ కూడా ఖచ్చితంగా. ఎందుకంటే నిన్ననే ప్రభుత్వం ఏర్పాటు అయింది కనుక ఇది ఉమ్మడి కూటమి ప్రభుత్వం కనుక ముగ్గురు కూర్చొని డిస్కస్ చేసుకోవాలి. ఏదైనా ఇంప్లిమెంటేషన్ చేయాలన్నా, గత ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నా ఇది ఒక భారీ డిస్కషన్ కనుక ఏదైనా సరే ఉమ్మడిగా ఉండే అంశం కనుక ఖచ్చితంగా దానికోసం మా పెద్దలందరూ కూర్చొని మాట్లాడతారు. ఇప్పుడు బలహీనతలు ప్రజలు గుర్తించారు. ప్రభుత్వాలకి పార్టీలకి బలం ఉంటే బలం ఉండకూడదని మేము అంటలే. ప్రభుత్వంలో ఏర్పాటులో భాగంగా మా నాయకుడు చెప్పాడు, ఎన్డీఏ కూటమికి మద్దతిస్తున్నాం, ఎన్డీఏ కూటమే కలిసి నడుస్తాం 5 ఏళ్ళు, ఈ రాష్ట్రానికి చాలా అవసరం నిధులు తీసుకురావడానికి అని చెప్తున్నారు. సరే, రాజ్యసభలో వాళ్ళకి మద్దతు ఉందంటే వారు ఏ రకంగా వెళ్తారు ముందుకు మనం చూద్దాం. ఇప్పుడు మన తొందర ఏముంది, మనం 100% అంటే ఏ బలమైన అంటే బ్లాక్ మెయిలింగ్ అయినా ఒక ఆలోచన విధానం అయిన ఏ పార్టీ కూడా సరికాదు. నేను అది కాదు అంటుంది. అదే నేను అంటుంది ఏంటి, ఎవరు బ్లాక్మెయిల్ చేస్తారా, బ్లాక్మెయిల్ చేయడం కాదు. ఉందనంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన మరుక్షణమే ఎన్డీఏ కూటమితో మేము 100% ముందుకు వెళ్తున్నాం, అదే కూటమితో మేము చివరి వరకు ఉంటామని చెప్పేసి. అది క్యారెక్టర్. అది ఇప్పుడు కూడా ఏంటంటామంటే నేను ఖచ్చితంగా 100% ప్రజాప్రభుత్వంలో ఉండేటప్పుడు ఎన్డీఏ కూటమిలో అందరూ భాగస్వాములు అయ్యాం, అందరూ ముందుకు వెళ్తున్నాం. సరే, వాళ్ళు ఏ విధంగా అన్నారు ఏదో అన్నారు నేను స్టడీ చేయలేదు, దానికి సంబంధించి మేము మా పెద్దలు మాట్లాడతారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.